మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి. నిన్న గుంటూరు నగరంలో జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఏదైతే ఉందో, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారి పైన టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి యువ కాంట్రాక్టర్ రాయపాటి అమృతరావు తన అనుచరగణం చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ గుంటూరు నగరంలో అత్యంత శాంతియుత వాతావరణంలో అనేక రాజకీయ పార్టీలు వారికి సంబంధించినటువంటి సమస్యలు, ప్రజలకు సంబంధించిన సమస్యల్ని సానుకూలంగా స్పందిస్తూ ఉండేటువంటి వాతావరణాన్ని చెడగొడుతూ రాయపాటి అమృతరావు ఏదైతే ఉందో తన కాంట్రాక్టులకు సంబంధించి గతంలో కూడా ఇదే విధంగా నగరపాలక సంస్థ అధికారులపైన అత్యంత తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో దూషించినటువంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడితో ఎవరు కూడా తనపైన చర్యలు తీసుకున్నందువల్ల పదే పదే ఇది విధంగా దాడులు దిగబడతా ఉన్నాడు. ఈ గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ఐఏఎస్ క్యాడర్కే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏందని చెప్పేసి సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కూటమి పాలకులు పెద్దలు చెప్తా ఉన్నారు, మా పరిపాలనలో రౌడీజం లేదు, గూండాయిజం లేదు, శాంతి భద్రతలు మొత్తం కూడా కంట్రోల్లో ఉంటా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ దాని మాటలకి తూట్లు పొడుస్తూ ఈ విధంగా రాయపాటి అమృతరావు నగరపాలక సంస్థ కమిషనర్ పైన దాడి చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా సిపిఐగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఈ విధమైనటువంటి సంఘటన జరగకుండా ఎవరైతే దోషులు ఉన్నారో వారిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఏ విధమైనటువంటి రాజకీయ పలుకుబడులకి లొంగకుండా దోషులపైన కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ విధమైన సంఘటనలు పునరావృతం కాకుండా ఆ యొక్క శిక్ష ఉండాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.